కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు గేట్లకు అంటే వెలగలేరు వద్ద లాకులు ఎత్తేయడం. అది ఎత్తేయడం ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోకుండా ఉండడం కోసం. విజయవాడననే ముంచేస్తాం కానీ ఆయన మాత్రం సేఫ్గా ఉండాలి, ఆ ఇల్లు సేఫ్గా ఉండాలని చేసినటువంటి ప్లాన్. అంటే అక్కడ వెంటనే ఒక జర్నలిస్ట్ అడిగారు, సార్ ఇది మీరు అసలు అక్కడ గేట్లు ఎత్తడం ఏంటి, దానికి విజయవాడ వరదకి అసలు ఏం సంబంధం అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. సమాధానం నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో పాంప్లెట్ లాంటి ఈనాడు దినపత్రిక ఒక వార్త రాసింది చూడండి అన్నారు. ఈనాడు దినపత్రిక ఎప్పుడు రాసిందంటే సెప్టెంబర్ 2న. సెప్టెంబర్ 2న రెండో పేజీ చూడండి అందరూ. సెప్టెంబర్ 2 రెండో పేజీ ఈనాడు దినపత్రికలో రైట్ సైడు ఒక చిన్న వార్త కనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా అదే. ఇదేమో ఆయన కల్పించిన కథ కాదు. చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఓ విలేకరి అడిగినప్పుడు మీరు నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో పాంప్లెట్ లాంటి ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను చూడండి అన్నారు. ఆ వార్త ఇదే. ఇందులో ఏముందంటే ఏ రకంగా ముంచేశారు, షట్టర్లు ఎత్తడమే కొంప ముంచిందా క్వశ్చన్ మార్క్తో రాశారు. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుడమేరుకు గండిపడింది. వెలగలేరు వద్ద 11 షట్టర్లను 11 అడుగులు ఎత్తి దిగువకు నీరు వదలడంతో ఆ ప్రభావం విజయవాడ నగరంపై పడింది. వెలగలేరు వద్ద షట్టర్లను ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతని, కృష్ణా వరద వెనక్కి తన్ని ఎన్టీపీఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావడంతో వెలగలేరు షట్టర్లను శనివారం రాత్రికి రాత్రి ఎత్తేయడంతో విజయవాడను వరద అతలాకుతలం చేసినట్లు తెలుస్తోంది. ఇది ఈనాడు దినపత్రిక. ఒక్క హెచ్చరిక లేకుండా గేట్లు తీసేశారు. ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడం కోసం. విజయవాడను ముంచేసినా పర్వాలేదని చేసినటువంటి నిర్వాకం ఇది. ఇది నేను చెప్తున్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది కాదు, ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. సెప్టెంబర్ 2న రెండో పేజీలో రైట్ సైడు ఒక చిన్న బాక్స్లో మీకు ఈ వార్త కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు చెప్పండి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పిన దానికి ఆధారం జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు దినపత్రిక చూడండి అని అన్నారు. చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది సార్ ఇక్కడ. అదే ఈనాడు దినపత్రికలో అదే రోజు జిల్లా ఎడిషన్ లో కూడా రాశారు ఈశ్వర్ గారు. ఏమనంటే, బుడమేరుకు సంబంధించి బుడమేరు వరద ప్రభావం నగరంపై పడుతుందని అధికారులకు ముందే తెలిసినా అప్రమత్తం కాలేదు. అంటే బుడమేరు ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి మీరు అన్నట్టు వెలగలేరు గేట్లను ఎత్తి ఆ గేట్లను ఎత్తి విజయవాడలోకి పంపించకుండా సముద్రంలోకి పంపించే విధంగా కృష్ణానదికి అదంటే ప్రకాశం బ్యారేజ్ పైకి పంపించి ఉంటే దారాగోపి గారు చెప్పినట్టుగా దాన్ని ఏదైతే పోలవరం రైట్ కెనాల్లోకి పంపించి ఉంటే అది డైరెక్ట్ గా ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలుస్తుంది. ఎందుకంటే బుడమేరు రిజర్వాయర్ లో ఎంత వస్తుంది సార్? 15,000 దాని కెపాసిటీ అనుకుంటే 30,000 క్యూసెక్లు వస్తుంది. అంటే అదనంగా 15,000 క్యూసెక్లు అంతే. ఆల్రెడీ పైన లక్షల క్యూసెక్లు వస్తుంది. ఇంకో 15,000 క్యూసెక్లు పంపితే కిందకి ఏమవుతుంది? కాదు కదా, దాన్ని పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా. నిన్న 12 లక్షల కెపాసిటీ కూడా వచ్చింది ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి. ఇంకో 15,000 క్యూసెక్లే కదా అదనంగా. మొన్న అంతకుముందు ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖు నైట్ అంత లేదు, అప్పుడు 7 లక్షలు 8 లక్షల క్యూసెక్లే ఉంది. సో అదనంగా 15,000 క్యూసెక్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయిద్ది అనేటటువంటి ఆయన అభద్రతా భావంతోనో లేదంటే నిజంగా మునిగిపోయిద్ది అనేటటువంటి ఆలోచనతోనో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆ వెలగలేరులో ఉన్నటువంటి గేట్లని ఎత్తి విజయవాడ నగరంలో 6.5 లక్షలు సార్, నాట్ మీరు అన్న 2 లక్షలు 3 లక్షలు కాదు, 6.5 లక్షల మంది ఈ రోజు నిరాశ్రయులయ్యారు. 6.5 లక్షల మంది ఈ వరదకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదానికి ఈ రోజు బలయ్యారు. 6.5 లక్షల మందిలో చాలా మంది ఈ రోజు పట్టుచేత పట్టుకొని ఎక్కడో చోట బయటికి వెళ్ళే పరిస్థితి. నేను చెప్తుంది కాదు, సాక్షాత్తు ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూడండి సార్. ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను మీకు అది చూపిస్తాను ఈశ్వర్ గారు. వాళ్ళు క్లియర్ గా రాశారు ఈ రోజు. ఒక్కసారి అది మీరు వింటే అందరికి అర్థం అవుతుంది. మారుమూల ముంపు దాకా చారని ఆహారం, 3 రోజులుగా ఆకలి దప్పలతో ఆవేదన, ప్రాణాలకు తెగించి వరద నీటిలో నడక, ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఆహారం కానీ బాధితులకు అందట్లా, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయ లోపం. వాళ్ళు రాసింది వరద వచ్చిన మొదటి రోజు పరిస్థితిని అంచనా వేయలేకపోయి ఉంటే అర్థం చేసుకోవచ్చు, కానీ రెండో రోజు అదే పరిస్థితి, మూడో రోజు అదే పరిస్థితి అని చెప్పి సాక్షాత్తు ఈ రోజు ఆంధ్రజ్యోతి రాసి ఇంకొక వార్త రాశారు సార్. ఇంకా 80% ప్రాంతంలో వరద.
ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది జిల్లా ఎడిషన్ లో. ఇంకా 80% ప్రాంతంలో వరద. ఇప్పటి వరకు బయటకు వచ్చింది 1,20,000 మంది బాధితులు, ఇంకా 1,50,000 మంది ముంపులోనే. ఆంధ్రజ్యోతి రాసిన వార్త ఇంకా 1,50,000 మంది ముంపులోనే ఉన్నారు. వినండి సార్, ఆంధ్రజ్యోతి రాసింది ఈరోజు జిల్లాలో ఇంకా 1,50,000 మంది ముంపులోనే ఉన్నారు. అంబాపురం, కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీలకు 3వ రోజు ఆహారం అందం చూస్తుంది. అంటే వరుసగా 3 రోజులుగా అక్కడ ఆహారం అందట్లేదని చెప్పి సాక్షాత్తు ఆంధ్రజ్యోతి రాసింది. ఇంకా 80% వరదలోనే ఉన్నారని. ఇంకేందండి ఇల్లు ఈరోజు. ఈ వార్త ఇలా రాయకపోతే ప్రజల శాపనార్థాలకి ప్రతి ఒక్కరి జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఆ భయంతో ప్రతి ఒక్కరు వాస్తవాలు రాయాల్సి వస్తుంది. ఈనాడు దినపత్రికైనా వాస్తవాలు రాయాల్సిందే, ఆంధ్రజ్యోతి దినపత్రికైనా వాస్తవాలు రాయాల్సిందే. మీరు చెప్పినవే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి వార్తనే చూపిస్తున్నా. హాహాకారాలు, ఆర్తనాదాలు ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన సాయం ఇంకా వినిపిస్తున్నాయి 4వ రోజు కూడా అని రాశారు. ఇంత దౌర్భాగ్యం ఎక్కడా లేదని రాశారు. వరద వచ్చిన మొదటి రోజు పరిస్థితిని అంచనా వేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. రెండో రోజున వరద పోటు వల్ల లోపలికి పోలేకపోయారంటే సరే అనుకోవచ్చు. కానీ వరద కొంత తగ్గినా వరుసగా 3వ రోజు కూడా సాయం జోరందుకోలేదంటే కారణం ఏంటి? ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్లు మోగానోము పట్టాయి. సహాయక చర్యల్లో కొందరు బోటు ఆపరేటర్లు కాసుల కక్కుర్తి ప్రదర్శించారు. ఒక్కొక్కరికి 2,000 ఇస్తేనే బయటికి తీసుకొస్తామని చెబుతున్నారు. హాహాకారాలు ఇంకా వినిపిస్తున్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. లక్షల మందికి ఇంకా కనీస సహాయం అందలేదని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. ఇప్పటికీ కూడా వాస్తవాలు రాయకపోతే వాళ్ళ శాపనార్థాలకి మన జీవితాలు కొట్టుకుపోతాయనే భయంతో ఈ రోజైనా వాస్తవాలు రాశారు సార్. అధికారులు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు సార్ ముందే. ఇది అధికారులు సార్, ట్యూబులు, థర్మాకోల్ షీట్లే పడవలయ్యాయి, వాటిపైనే పిల్లల్ని, వృద్ధుల్ని తరలిస్తున్నారని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది సార్. ఇంత దౌర్భాగ్యం జిల్లా పేపర్లో తప్పక రాశారు. ఎందుకంటే అది కూడా ఎందుకు తప్పక రాశారంటే ఈశ్వర్ గారు, ఈ రోజు అక్కడ నిజంగా బాధితుల దగ్గరకు అదే విలేకరులు, అదే మీరు అన్నట్టుగా మైకు పట్టుకొని ఆంధ్రజ్యోతి ఈనాడు వెళ్తే రాయకపోతే వాళ్ళ మీద తిరగబడే పరిస్థితి ఉంది ఈ రోజు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు సాక్షి ఎక్కడ కనపడిద్దాని ఎతుకుతున్న పరిస్థితి. సాక్షి ద్వారా ప్రజలు ఏదైతే మనం ప్రభుత్వానికన్నా చెప్పొచ్చు, మన ఇన్ఫర్మేషన్ బయట సమాజానికి చెప్పొచ్చు అనేటటువంటి చేస్తే ఎక్కడ మైక్ కనపడి ఎతుకుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే అక్కడ ఎంత భయానక పరిస్థితి చూడు సార్. ఇంకా దారుణాలు సార్. నాకు తెలిసి కొన్ని 100 మంది శవాలు ఉన్నాయి సార్ ఈ రోజు. అవి ఎన్ని రోజులు బయటకు వస్తాయో తెలియదు, వస్తాయో రాదో తెలియదు, అవి కూడా కొట్టుకుపోయినాయో లేదో తెలియదు. అటువంటి దుస్థితిలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ అనేటటువంటి నగరంలో గడుపుతున్నామంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎక్కడున్నాం? ముఖ్యమంత్రి ఆఫీస్ కి కోతవేటు దూరంలో, ముఖ్యమంత్రి ఉంటున్నటువంటి అనధికార నివాసానికి కోతవేటు దూరంలో దాదాపుగా 2 కిలోమీటర్ల డిస్టెన్స్, అంటే కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇంత పెద్ద ఎత్తున ఒక ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల, ఒక ముఖ్యమంత్రి ఏదైతే తన స్వార్థంగా అతని నివాసం మునిగిపోయిద్ది అనేటటువంటి ఒక ఆలోచనలో భాగంగా 6.5 లక్షల మందిని ఈ రోజు రోడ్డును పడేశారంటే ఆ పిల్లలను తీసుకొని చూస్తుంటే ఎంత ఆడతారు సార్. ఈ రోజు అదే పేపర్ లో రాశారు సార్. అదే మీరు ఈనాడు ఆంధ్రజ్యోతిలో 3 రోజుల నుంచి పాలు అందట్లేదు రాశారు. 3 రోజుల నుంచి పాలు కూడా అందట్లేదని రాశారు. ఈవెన్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ లో మీరు చూస్తే, ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ లో ఈనాడు పత్రికలో ఫస్ట్ లో వచ్చింది సార్. 3 రోజులు పిల్లలు ఆకలితో ఏడిస్తే పాలు బిస్కెట్లు అయినా ఇవ్వలేక తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు, వారికి కోపం రాదా? సిగ్గుందా అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటల 3 రోజుల నుంచి తల్లి పిల్లలకి పాలు ఇవ్వలేకపోతా ఉంది అంటే అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటల? అంటే ఏం చేస్తా ఉన్నట్టు రోజు వెళ్ళి ఫోటోలకు పోజులు ఇస్తా. దానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? గత ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ రోజు పాలు ఇవ్వలేకపోతున్నారు పిల్లలకి. సార్, ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం ఈ సిగ్గులేనాలకు అలవాటే కాబట్టి అలానే మాట్లాడతారు సార్. ఒక ముఖ్యమంత్రి ఈ రోజు 3 రోజులుగా తల్లులకి కోపం రాదా పిల్లలకి పాలు ఇవ్వలేకపోతే? అంటే మేము పాలు బిస్కెట్లు కూడా అందించలేకపోతున్నాం అదేమంటే అధికారులు తప్పిదం అంట. అదే నాకు అర్థం కాలేదు సార్. అధికారులు తప్పిదం ఏంటి? ఆయన పెట్టుకున్న అధికారులే కదా, ముఖ్యమంత్రిగా చేస్తాం. 4వ ముఖ్యమంత్రి గారు తెచ్చుకున్న అధికారులే కదా, వాళ్ళంతా ఏరుకోరి తెచ్చుకుని చంద్రబాబు భక్త అధికారులు వాళ్ళే కదా ముద్రేసి చెప్పుకున్నారు. కాదండి ఈశ్వర్ గారు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, ఈ రోజు 4వసారి ముఖ్యమంత్రి, నీకు 45 ఏళ్ళ రాజకీయ అనుభవం, నీకు చెప్పుకుంటే సిగ్గు లేదా? సిగ్గుండాలి కదా ఒక ముఖ్యమంత్రికి మాట్లాడే మాటలు. అధికారులు నా మాట వింటలేదు, అధికారులు తప్పిదం అంటే నువ్వెందుకు ముఖ్యమంత్రిగా ఉంటావు? ప్రభుత్వ అధికారులు ఎవరి కంట్రోల్లో పనిచేయాలంటే ప్రభుత్వం కంట్రోల్లో పనిచేస్తారు. నీ అధికారులు నీ మాట వింటలేదని చెప్పి నువ్వు వాళ్ళ మీద సాగు దోస్తున్నావు అంటే ఏంటి? అధికారులు నీ మాట వింటలేదంటే అంటే బొడమలేరు సంబంధించినటువంటిది వాగుది వద్దండి, విజయవాడలో కలపొద్దు, ఆ వాటర్ ని ఇటే దీన్ని సముద్రంలో కలపాలంటే నీ మాట వినకుండా ఒక రోజు ఆగారా వాళ్ళు? రైట్. ఆగినా నువ్వు బలవంతం చేసి వాళ్ళని
ఏదైతే ఆ వాటర్ ని విజయవాడ టౌన్ లోకి వదిలేవా? వదలటం వల్ల ఇది జరిగిందా? రైట్. మరి ఇది చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఎస్. ఇంత దారుణమా సార్? ఒక ముఖ్యమంత్రి అధికారులు తప్పిదం, ఎస్. అధికారులు వల్ల జరిగింది ఇది. నువ్వెందుకు ఇంకా ముఖ్యమంత్రిగా సిగ్గుండాలిగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? No, 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 ఓ ముఖ్యమంత్రి please. నా Please అధికారులు వదలండి. తప్పు చేశారండి, నేను Yes, చేతగానాడిని. yes. వైఫల్యం ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ వారు ఒక ముఖ్యమంత్రి. మీరు మీ ఆవేదనను పరిదాటి ప్రశ్నించడం కూడా ఒక మేనేజ్మెంట్ నా అధికారులు తప్పు చేశారండి, నాకేం సంబంధం లేదు, నేను చాలా నీతిమంతుడిని, నేను నిజాయితీమంతుడిని, ఎవరన్నా జూనియర్ చెప్తే ఆ మాట ఓకే సార్. 4గోసారి ముఖ్యమంత్రి చెప్పే మాటలా సార్? ఇది చెప్పండి ఈశ్వర్ గారు. 4గోసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారుల నిర్లక్ష్యం అన్ని ఎట్లా అధికారుల మీద తోసేస్తాడు? అధికారులు ఆల్రెడీ చెప్పారు సార్. ఈనాడు దినపత్రికే రాసింది, బుడమలేరుకి 30,000 క్యూసెక్కులు వరద వస్తుంది, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఈనాడు దినపత్రికే అధికారులు చెప్పారని రాసింది. ఈనాడు దినపత్రిక రిపోర్టర్ రాసింది కాదు, అధికారులు చెప్పారని రాసింది. మరి అంటే వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు కదా, వాళ్ళు ముందు జాగ్రత్తగానే చర్యలు తీసుకోవడానికి వాళ్ళు పూనుకున్నారు కదా. కానీ నువ్వు మీ స్వార్థం కోసం చేసినటువంటి కార్యక్రమం అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల 6.5 లక్షల మంది ఈ రోజు ఎఫెక్ట్ అయ్యారు సార్ విజయవాడ నగరంలో. ఇది నాకు తెలిసి ఘోర తప్పిదం. ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి స్థితిలో ఉండి తన స్వార్థం కోసం, తన అక్రమ కొంపను కాపాడుకోవడం కోసం ఇట్లాంటి చర్యలు చేపట్టడం అనేది నిజంగా దుర్మార్గమైన చర్య.